హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను కాకరకాయ కారం కలుపుతున్నాను. చూడండి, కాకరకాయ ముక్కలు అయితే ఇంకో ఈ విధంగా వేగినాయి ఎర్రగా. ఇలా వేయించిన కాకరకాయ ముక్కలు అయితే చూడండి వేరే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. చూసారా, ఇలాగైతే ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఈ ప్లేట్లో వేసుకోవాలండి, వేరే ప్లేట్లో. ఈ వేయించిన నూనె కూడా అందులోకే సరిపోతుంది మళ్ళీ కలిపేటప్పుడు. కారం అయి కలుపుకున్న తర్వాత ఈ నూనె వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎల్లిపాయలు అయితే ఇలాగా ఈ విధంగా చాకుతో అయితే కట్ చేసుకొని ఉంచుకోవాలి, కొంచెం చీల్చినట్లుగా. ఎందుకంటే మనం వేసే ఉప్పు కారం నూనె అన్నీ దాంట్లో పట్టాలి కదా, అందుకని అనమాట. చూడండి, మేమైతే కొంచెం చేదు వస్తుందని మెంతిపప్పు అయితే కొంచెమే వేస్తున్నాను. కొంచెమే కదా మాది కారం. కొంచెం పసుపు, ఉప్పు అయితే ఈ గ్లాస్ పోస్తున్నానండి కేజీకి. మీరు సరిపడా ఎంతవరకు తింటారో అలాగే పోసుకోండి, కానీ ఉప్పుకి డబల్ కారం పోయాలి మాకైతే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఉప్పు పోసిన గ్లాస్తోనే కారం కూడా పోసుకుంటున్నాను. అది ఒక గ్లాసు పోసా కదా, ఇది 2 గ్లాసులు పోస్తాను. చూడండి, మేమైతే సింపుల్గా పల్లెటూరులో ఇలా కలిపేసుకుంటాం. ఎందుకంటే ఎప్పుడైనా కూర ఉండదు కదా ఇంట్లో, ఒక పూట కూర చాలినప్పుడు ఇలాంటివి అయితే మేము ఈ డబ్బాలో పెట్టేసుకుంటాము. ఒక డబ్బా ముందుగానే తుడిచి అక్కడ పెట్టాను చూడండి. ఈ డబ్బా ఇట్లా పెట్టేసుకుంటాము కొంచెం కొంచెంగా. ఇంకప్పుడు మొత్తం చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందాక మనం కాకరకాయ ముక్కలు వేయించిన నూనె ఉంది కదా, ఈ నూనె పోసుకొని కలుపుకోవాలండి. ఇది సరిపోనప్పుడు మనం వేరే నూనె పోసుకోవాలి. ముందు మాత్రం మనం వేయించిన నూనె ఉంటుంది కదా, అది పోసే కలుపుకోవాలి. చూడండి ఇలాగా అయితే ఈ నూనె సరిపోతుంది నాకైతే. మనం ముక్కలు వేయించేటప్పుడే ఎక్కువ నూనె పోసుకుంటాం కదా, ఎక్కువ నూనె పోసుకుంటేనే ఎర్రగా ఎగుతాయి. ఆ నూనె అంతా నేనైతే పోసేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇలా కలిపి ఉంచుకుంటాము. ఉదయం కూర చేస్తాం కదా, ఒక్కో రోజు సాయంత్రానికి ఉంటుంది ఉండదు. సాయంత్రం కూర లేనప్పుడు ఇలాంటిది మనకి ఉపయోగపడుద్ది అనమాట, అప్పటికప్పుడు కూర చేసే పని లేకుండా. నాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి. 1 గ్లాసు ఉప్పుకి 2 గ్లాసులు కారం అయితే పోసాను నేను. చూడండి, అలా చేసి ఇలాంటి డబ్బాలు అయితే మేము స్టోర్ చేసుకుంటాము. ముందుగా తుడిచి ఉంచుకున్నాను అన్నమాట ఈ డబ్బాని. కాకరకాయ ముక్కలు అయితే ఫ్రెండ్స్ ఒక పూట ముందు కోసి ఆరబెట్టుకోండి. చట్నీ అయితే ఒక 10 రోజులు 20 రోజులు ఉన్నా కానీ బాగుంటుంది. మీకైతే ఇది నాకైతే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నేను మధ్యాహ్నం అన్నంలోకి ఇదే కట్టుకెళ్తాను. తోటలోకి వెళ్తాం, ఇక మధ్యాహ్నం అన్నంలోకి మాత్రం నేను ఈ కాకరకాయ కారమే కట్టుకెళ్తాను ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, చూస్తే ఇది ఉంటే ఇది అయిపోయే వరకు కూర తినాలనిపించదు ఫ్రెండ్స్, ఈ కారమే తినాలనిపిస్తుంది మధ్యాహ్నం అన్నంలోకి. చూడండి, ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇక మిగిలిన నూనె ఇది ఇట్లా పోసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మాలాంటి మధ్యతరగతి వాళ్ళైతే ఒక పూట కూర చేసినా చేయకపోయినా ఇలాంటివి ఆల్టర్నేట్గా మామూలుగా ఒక ఉసిరికాయ కారమో ఏదో ఒకటి అయితే మేము ఇలా ఇంత కలుపుకుంటాము. ఒకసారి ఎక్కువ కాదు, అయిపోయిన తర్వాత వేరేది కలుపుకుంటాము. ఈరోజైతే నేను కాకరకాయ కారం కలిపాను ఫ్రెండ్స్. సింపుల్గా మధ్యతరగతి వాళ్ళు కాకరకాయ కారం ఇలా కలుపుకుంటారనమాట పల్లెటూరు వాళ్ళు. ఈ పనికిళ్ళే హడాగుల్లో కూరలు చాలినప్పుడు వేసుకొని తింటాము. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. మా వీడియోస్ అయితే తప్పకుండా చూడండి. సింపుల్గా నేను కారం కలిపాను, అది విధానం నచ్చితే మీకు లైక్ చేయండి, లేదు నచ్చకపోతే కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అండి, బాయ్.